నాలుగో మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాట, ఏలి ఏలి లామ సబక్తాని. ఈ భాష ఏ భాష అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన భాష. యేసు ప్రభువారు ఏ భాష మాట్లాడారు? అరామిక్ భాష మాట్లాడారు. వాస్తవానికి యూదులైనటువంటి వారు హెబ్రీ భాష మాట్లాడతారు. పాత నిబంధన అంతా కూడా ఏ లాంగ్వేజ్లో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఈ అరామిక్ భాష ఏంటని ఆలోచన చేస్తే, ఈ యొక్క హెబ్రీ భాషకు ఒక డైలెక్ట్ అనమాట. అంటే తెలుగులో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ వెళ్తే ఒకలాంటి తెలుగు ఉంటుంది. అదే రీతిగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఒక రకమైన భాష ఉంటుంది. నాకు బాగా వచ్చు కానీ మాట్లాడను. ఆ తర్వాత మన శ్రీకాకుళం, విజయనగరం ఆ భాష ఒకలా ఉంటుంది కదా. ఈ అరామిక్ భాష కూడా అలాంటిదే. ఇట్స్ వన్ ఆఫ్ ద డైలెక్ట్ ఆఫ్ హిబ్రూ లాంగ్వేజ్ ఒక డైలెక్ట్. ఏలి ఏలి లామ సబక్తాని అంటే ఆ భాష తెలియని వాళ్ళు అనుకున్నారు, ఇంకేంటి ఏలి అని పిలిచేస్తున్నాడు బాధ తట్టుకోలేక, అందరూ బట్టి ఏలియా వచ్చి రక్షించమని కోరుకుంటున్నాడు అని అనుకున్నారు. కానీ ఆ భాషకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థమైంది ఏలి ఏలి లామ సబక్తాని. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ప్రభువారు తండ్రిని కోరుకుంటున్నారు. కరెక్ట్గా 3 o'clock అయిందంట. 3 గంటలు అయింది. 3 గంటలు అయ్యేటప్పటికి ఈ మాట ఎప్పుడైతే పలికారో సిలువలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. మొదటి అద్భుతం ఏంటంటే, ఆ దేశం అంతా కూడా చీకటి సంభవించింది. మిట్ట మధ్యాహ్నం చీకటి ఏంటి? అర్ధరాత్రి ఎంత చీకటి ఉంటుందో, చిమ్మ చీకటి, అలాంటి చీకటి ఆ దేశంలో ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి జంతువులు, పక్షులన్నీ కూడా గోళ్ళకి వెళ్ళిపోయినాయట. అయిపోయింది, సాయంకాలం అయిపోయిందని వెళ్ళిపోయినాయట. ఆ తర్వాత భూకంపం కలిగిందట. అక్కడ ఉన్నటువంటి బండలు ఏమైనా పగిలినట్లుగా మనం చూస్తుంటాం. మూడో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. యెరూషలేములో దేవాలయం ఉంది. వాస్తవానికి సొలొమోను మహారాజు దాన్ని కట్టాడు. ఆ తర్వాత శత్రువులకు అప్పగించబడిన తర్వాత కూలగొట్టబడింది. ఆ తర్వాత హేరోదు అనేటువంటి మహారాజు 46 సంవత్సరాలు కట్టాడు ఆ దేవాలయాన్ని. ఆ దేవాలయంలో పెద్ద తెరను ఉంచుతారండి. ఆ తెర పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. మీరు చూడండి, పాత నిబంధన కాలంలో దేవాదేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, ఒక ప్రత్యక్ష గుడారాన్ని, ఒక టాబర్నికల్ ఏర్పాటు చేయాలి. ఆ టాబర్నికల్లో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య లాంటి ఒక తెర ఉంది. ఆ తెర, ఈ యొక్క దేవాలయంలో పెట్టబడిన తెర, దాని పొడవు ఎంతంటే 60 అడుగులు, వెడల్పు ఏంటంటే 30 అడుగులు, మందం వచ్చేసి 4 అంగుళాలు. ఇంత పవర్ఫుల్, ఒక రకంగా చెప్పాలంటే మందం కలిగింది. దాన్ని అమర్చడానికి గుర్రాలని, ఏనుగులను తీసుకొస్తారు. సుమారుగా 200 మంది యాజకులు ఆ యొక్క తెరను ఏం చేస్తారంటే కొడతారండి. తెరను కొడతారు. చాలా మందం కలిగింటిది. దాన్ని తీయాలన్నా సరే ఏనుగులు కావాలి, గుర్రాలు కావాలి. సో అటువంటి తెరట యేసుక్రీస్తు ప్రభు ఏలి ఏలి లామ సబక్తాని ఎప్పుడైతే చెప్పగానే పైనుంచి ఆ తెర చిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పైనుంచి ఆ తెర చిరిగిపోయింది. అది ధూమ వర్ణంలో, రక్త వర్ణంలో ఆ తెర ఉంది. మీరు చూస్తున్నారు స్క్రీన్స్లో. సో ఆ తెర ఎలా చిరిగిపోయింది? ఆశ్చర్యపోయారు. పైనుంచి ఆ తెర చిరిగిందంటే దేవాది దేవుడే ఆ తెర చింపేశాడు. ఎవరు చింపారు? మనుషులే ఒకరు చింపలేదండి, రాజులే ఒకరు చింపలా. ప్రకృతిలో జరిగిన భూకంపాల ద్వారా ఆ తెర చెరగలేదు. కానీ తండ్రి ఏంటంటే దేవాది దేవుడు ఆకాశం నుంచి ఆ తెర చింపేశాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? ఇంకా ఈ తెరతో పని లేదు, అందరూ నేరుగా పరిశుద్ధ స్థలానికి చేరుకోవచ్చు. ఇంకా పాత నిబంధనలు ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులను దేవుడు కొట్టివేశాడు. యేసుక్రీస్తు ప్రభువు సమాప్తమైందని ఏ విధంగా పలికాడు? ఏంటి సమాప్తమైందంటే, ఆయన ధర్మశాస్త్ర యుగానికి సమాప్తం పలికాడు. చూడండి, ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు, గుర్తుపెట్టుకోండి. లా నెవర్ సేవ్ పీపుల్. ధర్మశాస్త్రం ఇప్పుడు మనిషిని రక్షించలేదు. ధర్మశాస్త్రం అనేది ఒక ఎలాంటిదంటే, పాపం ఉందో లేదో చెప్పగలిగినటువంటి ధర్మశాస్త్రం. థర్మామీటర్ తెలుసు కదండి మీకు. హాస్పిటల్కి వెళ్ళగానే జ్వరం ఉందని చెప్పగానే డాక్టర్ గారు ఏమిస్తారు? నీకు ఓ థర్మామీటర్ ఇస్తారు, నోట్లో పెట్టుకో కాసేపు అంటారు. ఆ పుల్ల లాంటిది నోట్లో పెట్టుకున్న తర్వాత కాసేపు 5 నిమిషాల తర్వాత ఆయనే తీసి ఇలా చూస్తాడు. చూసి ఆ జ్వరం 102 ఉందని చెప్తారు. ఇప్పుడు అలా చేయించుకుని వచ్చేయడం ద్వారా నీ జ్వరం తగ్గిపోద్దా? జ్వరం ఉందని తెలుసుకోవడం కొరకే థర్మామీటర్ తప్పించి నీ జ్వరం తగ్గడానికి కాదు. ఈరోజు ధర్మశాస్త్రం కూడా అంతే, లా అంతే. నువ్వు పాపివా కాదా, నువ్వు పరిస్థితి ఏంటో చెప్పేటువంటి ధర్మశాస్త్రం. కానీ నీలో ఉన్న పాపాన్ని మాత్రం తీయలేదు. పాపాన్ని తీయగలిగినటువంటిది యేసే రక్తం మాత్రమే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది.
యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటల నుంచి ఆయన శిలువ మీద ఉన్నాడండి. 3 గంటలకి జరిగిన కార్యం లోకమంతా చీకటి సంబంధించి. దీని యొక్క ప్రవచనము యెషయా గ్రంథం 60 మనం చూస్తాం. చూడుము భూమిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నదని యెషయా గ్రంథం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ప్రవచనాత్మకమైనదనే విషయాన్ని విజ్ఞాపం చేస్తున్నాను. ఆ తర్వాత యోవేలు కూడా ఈ ప్రవచనం చెప్తున్నాడు. యోవేలు గ్రంథం 3:15 సూర్యచంద్రులు తేజోహీనులయ్యిరి, నక్షత్రములు కాంతి తప్పిపోయిను. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వలోకానికి ఆయన వెలుగునిస్తున్నప్పుడు, ఆయన మరణం ద్వారా అనేకమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తున్నాడు. మానవాళికి రక్షణ పాత్రను ఆయన సిద్ధం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నప్పుడు ఆ వెలుగు కాస్త కనుమరుగైపోయింది. సూర్యుడు సైతం కనుమరుగైపోయాడు. ఈ ప్రత్యేక సమయంలో ఏలీ ఏలీ లామ సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో చాలా అద్భుతాలు జరిగినాయండి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష అమలు చేస్తున్నటువంటి వ్యక్తి పేరు లాజినస్, అతని పేరు సెంచురియన్ లాజినస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర మోకరించి ఈ నిజముగా దైవ కుమారుడే, ఈ నిజముగా దైవ కుమారుడని ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ అధికారి, ఆ ముద్దాయి. ఏమంటే ఈ ప్రపంచంలో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే క్రిమినల్ ముందు మోకాళ్ళు వేయటం కానీ, క్రిమినల్కి దండం పెట్టడం కానీ చేస్తాడండి? బూటు కాలుతో తన్నుతాడు, అంతేగాని చాలా హీనంగా చూస్తాడు. మీరు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఒక క్రిమినల్ లాకప్లో ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ ఎలా బిహేవ్ చేస్తారో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ముద్దాయిగా ఆ సిలువ శిక్షను అండ్ ఆయన మీద అభియోగం చేశారు. ఆయనలో ఏ దోషం లేదు. అలాంటి వ్యక్తుల్ని కనీసం గౌరవించరు. కానీ ఈ వ్యక్తి సాగిలపడి సాష్టాంగపడి ఒక మాట చెప్తున్నాడు, ఈ నిజముగా దైవ కుమారుడే. ఎందుకు తెలుసా? అక్కడ జరిగిన అద్భుతాలు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతకరుడు కాబట్టి అద్భుత కార్యాలు ఆయన జీవితంలో జరుగుతాయి. ఉగ్రత భరిస్తున్నాడు ప్రభు. సైనికులు క్రూరంగా హింసించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, వీపై పిడుగుద్దులతో గుద్దుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధను ఏమండి వర్ణించడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. ఆ యొక్క గెస్సిమేనే వనంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క శరీరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చింది. మన యొక్క శ్వేత గ్రంథంలోంచి ఏమొస్తుంది? స్వేదం వస్తుంది, అందరికీ చెమట పడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్వేత గ్రంథంలోంచి రక్తం వచ్చిందట. దీన్నే వైద్య పరిభాషలో హెమటోహైడ్రోసిస్ అని పిలుస్తారు. హెమటోహైడ్రోసిస్ అంటే చాలా రేర్ అకేషన్స్లో ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వస్తుందట. ఇట్స్ పాసిబుల్. ఈరోజు నా వైద్యులు దాన్ని ధృవీకరిస్తున్నారు. ఎప్పుడంటే ఒక వ్యక్తి అక్యూట్ ఫియర్కి లోనైనప్పుడు, ఎక్కువగా భయపడినప్పుడు, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ యాగనీ, తన జీవితంలో చాలా వేదన, భరింపు లాంటి వేదన, ఒక సైకలాజికల్ యాగనీ తన జీవితంలోకి వచ్చినప్పుడట మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్వేత గ్రంథుల్లోంచి రక్తం బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. అటువంటి వేదన అనిపించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని కొట్టుకుంటా తీసుకెళ్లారు. నేను ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా 6 స్థానాల్లో ఆయన్ని నిలబెట్టారు. 6 స్థానాలు నిలబెట్టి ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. అది అన్నాడు, ఇది అన్నాడు అని చెప్పి సైకలాజికల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు కోడాలతో కొట్టడం, బెత్తాలతో కొట్టడం, ఆయన చాలా చిత్రహింసలు చేశారు. సిలువ మీద 4వ మాటగా ఏలీ ఏలీ లామ సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఒకవేళ తండ్రి అయినటువంటి దేవాదేవుడు ఆ టైంలో కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టకపోతే మన చేతిని తండ్రి చేతికి అప్పగించలేడు యేసుక్రీస్తు ప్రభువారు. మన చేతిని ఆయన చేతికి అప్పగించడం కొరకు ఆ ప్రాంతంలో ఇద్దరి యొక్క చేతులు ఎడబాటు కలిగినాయి. మన చేతిని ఆయన చేతిలో ఉంచడానికి దేవాదేవుడు చేతిని విడిచిపెట్టాడు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు పొందుతున్నటువంటి శ్రమలు, యేసుక్రీస్తు ప్రభు వారు పొందుతున్నటువంటి వేదనలు, యేసుక్రీస్తు ప్రభు అనిపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వేదన భరింప జాలంది. ఏ ఊహలు కూడా అందనటువంటి వేదన అని అనిపిస్తున్నాడు. ఈరోజు నా తండ్రి అయినటువంటి దేవాదేవుడు విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణము ఏంటి? ఒక గావు కేక, ఒక పెద్ద కేక అండి. సిలువలోంచి ఆ కేక వెయ్యాలంటే ఎంత శక్తి కావాలో మీరు ఆలోచించేయండి. ఆ దృశ్యాన్ని ప్రకృతి కూడా చూడలేకపోయిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడు, ప్రభు ఆ గావు కేక వేస్తున్నప్పుడు సృష్టి కూడా చూడలేకపోయింది. బద్దలేని చీకటి ఆవరించింది. ఆ మాటలు ఆయన శారీరక మానసిక బాధను తెలియచేస్తూ ఉన్నాయి. మేడగదిలో యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కూడా ఆయన అంత బాధపడలా.
గెత్సెమనే వనంలో తన శిష్యులు, పేతురు కూడా అంటాడు, ప్రభు ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నటువంటి పేతురు కూడా ముమ్మారు బొంకి యేసుక్రీస్తు ప్రభు డినై చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఆయన అంత బాధపడలా. తన శిష్యుడు అంటే యూదా ఇస్కరియోతు విడిచిపెట్టినప్పుడు బాధపడలా, పేతురు విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు. ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు, ఆయన రొట్టెలు తిన్నటువంటి వారు, ఆయన అద్భుతాలు పొందుకున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేడి అన్నప్పుడు కూడా ఆయన అంత బాధపడలేదు. ఆ తర్వాత ప్రజలందరూ హోసన్నా హోసన్నా జయం జయం అని పిలిచిన వారు కూడా ఆయనకి సిలువ వేయండి, ఏ చేతితో అయితే రాళ్ళు, ఏ చేతితో అయితే పూలు విసిరారో అదే చేతితో రాళ్లతో కొట్టినటువంటి వారు అటువంటి భయంకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా యేసయ్య బాధపడలా. కానీ తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు మాత్రం సహించలేకపోయాడు. ప్రభా నువ్వు నన్ను విడిచిపెడతావా? తండ్రి ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు వారిని పాపంగా ఎంచాడండి. అర్థం చేసుకోండి, ఇది యేసు ప్రభువుని పాపిగా అంటే పాపంగా చూశాడు ఆయన. ఆ సందర్భంలో మనుషులు చేసిన పాపం అంతా కూడా ఆయన భుజాల మీద వేయబడింది పాపంగా. నేను అనుకుంటాను తండ్రి ఏంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యభిచారిగా చూశాడు. అంటే వాస్తవానికి ఆయన వ్యభిచారి కాదు, యేసు ప్రభు నరహంతకుడిగా చూశాడు. ఒక పాపంగా చూసి ఆయన మీద ఆ శిక్షను, ఆ యొక్క పెళ్ళున ఉగ్రతను ఆయన మీదకి దింపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉగ్రత పొందకపోతే, ఆ బాధను అనుభవించకపోతే, ఆయన చేతిని విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు, మనకు రక్షణ లేదు. గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న మంచి కాపరుగా ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న మంచి కాపరుగా ఆయన సిలువలో ఉన్నప్పుడు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టక తప్పలేదు. వదకు తేబడు గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన మరణిస్తున్నాడు. పాప పరిహారార్థ బలిగా ఉండుటకు దేవుడైనటువంటి యెహోవా తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. మొదటి రీజన్ పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు ఉండటానికి. పాత నిబంధనల కాలంలో అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలులు జరిగిస్తుండేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పాప పరిహారార్థ బలిగా ఉంచడం కొరకు తండ్రి ఆ టైంలో కుమారుడి యొక్క చేతిని విడిచిపెట్టాడు. అది మొదటి రీజన్. ఆ తర్వాత మనం యెషయా గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే యెహోవాకట తన కుమారుని నలగొట్టడం ఇష్టమైందట. అంటే దేవునికి ఏమైంది? అది ఇష్టమైంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ఈరోజంతా చదవవచ్చు. 53వ అధ్యాయం 10వ వచనం చదివితే కనుక యేసయ్యను నలగొట్టుట యెహోవాకి ఇష్టమైంది. ఇష్టపూర్వకంగా తండ్రి నలగొడతా ఉన్నాడు. జీవిత కాలం అంతా మరణ భయంతో ఉన్నటువంటి మనల్ని విడిపించడం కొరకు, దాస్యత్వం లోబడినటువంటి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యమైనటువంటి దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు, నా వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తుడు అవడానికి కారణం ఏంటి తెలుసా? మనల్ని దాస్యత్వమునకు లోబడినటువంటి మనల్ని విడిపించడానికి. అంతే కదండి. మనందరం పాప దాస్యత్వంలో ఉన్నాం, పాప బంధకాల్లో ఉన్నాం. మనకి విడుదల రావాలి అంటే యేసయ్య ఆ టైంలో తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టాలి, మన చేతులు తండ్రికి ఐక్యపరచబడాలా, ఓబియలను సమాధానపరచడం కొరకు. ఇంకా మూడో కారణం చెప్తాను, పాపపు రుణము తీర్చడానికి. పాపపు రుణము తీర్చడానికే. ఏమండి, మనం చేసాం పాపము, దానికి ఏం కట్టాలి? మనం రుణం, పాపానికి రుణం కట్టాలి. ఆ రుణాన్ని ఆయనే కట్టాడు. వెండి బంగారం నుండి క్షయమైన వస్తువుల చేత మనం విమోచనపడలా. అందుని బట్టే లూకాస్ భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, ఆ తర్వాత పాపానికి చెప్పండి క్రయధనాన్ని చెల్లించడానికి. ఏంటి క్రయధనం అంటే? ఒక వ్యక్తిని విడిపించాలంటే ఆ వ్యక్తిని విడిపించాలంటే బంగారం కానీ వెండిని కానీ ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు క్రయధనంగా ఏం చెల్లించాడంటే తన రక్తాన్ని చెల్లించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉక్రెయిన్ అనేటువంటి దేశంలోనట ఒక పాపకి ఒక విచిత్రమైన రోగం వచ్చిందట. ఒక విచిత్రమైన రోగం వచ్చింది, దానికి మందులు లేవు. అప్పుడు వాళ్ళు అన్నారట, ఎవరికైనా ఈ రోగం వచ్చినటువంటి వారికి యాంటీబాడీస్ ఈ యొక్క అమ్మాయికి ఎక్కిస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుంది, ఆ అమ్మాయి నయమవుతుందని ఎప్పుడైతే చెప్పగానే, వాస్తవానికి వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే తన అన్నకు కూడా ఒకప్పుడు ఇదే రోగం వచ్చిందట. తన అన్నకి అంటే ఆ అమ్మాయి యొక్క అన్నకు కూడా ఇదే రోగం వస్తే డాక్టర్లు పిలిచి అడిగారట, నీ యొక్క యాంటీబాడీస్ని, నీ రక్తాన్ని మీ చెల్లికి ఇవ్వగలుగుతావంటే ఇస్తానని చెప్పాడట. ఎప్పుడైతే తన యొక్క రక్తాన్ని తన చెల్లికి యాంటీబాడీస్ రూపంలో ఇచ్చినప్పుడు ఆ కుమార్తె కూడా స్వస్థపరచబడింది. కరోనా టైంలో, మనం పాండమిక్ టైంలో ఉన్నప్పుడు ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు యాంటీబాడీస్ని ఏం చేశారంటే ప్లాస్మా ట్రీట్మెంట్ అని చెప్పి ఆల్రెడీ వచ్చినటువంటి వారి యొక్క రక్తాన్ని ఆ కరోనాతో బాధపడుతున్న వ్యక్తులకి ఎక్కించేవారు. దాన్ని ప్లాస్మా ట్రీట్మెంట్ అని పిలిచారు. అంటే యాంటీబాడీస్ ఇవ్వటం ద్వారా వీరిలోకి ఏమొస్తుంది? సో ఆ రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంది, వ్యాధి నుంచి నయం అవుతుందని.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంటే ఆ యాంటీ బాడీస్ని మనలో యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేయగలుగుతుంది? పవిత్రులుగా చేయగలుగుతుంది. పాపాన్ని కడిగేటువంటి సాధనం ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ ఇన్ దిస్ స్పెషల్ టైం. వాట్ ఈస్ ద క్లెన్సర్ ఫర్ సిన్? ఏమంటే పాపాన్ని కడిగేటే సాధనం ఈ ప్రపంచంలో ఏంటి అని ఆలోచన చేస్తే చూడండి, వేసవికాలం మన కాళ్ళకి ఇది అంటుకుంది, ఏ తారో అంటుకుంది, పెయింట్ అంటుకుంది. దేంతో కడుగుతాం? దేంతో కడగాల? అంటే కెరసనీళ్ళతో కడగాలి. వర్షాకాలం మన కాళ్ళకి బురద అంటుకుంది, దేంతో కడుగుతాం? నీళ్లతో కడుగుతాం. మరి మనిషి హృదయానికి పాపం అంటుకుంది, దేంతో కడగాల? దేంతో కడగాలి? గుర్తుపెట్టుకోండి, పాపం లేని రక్తంతో కడగాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం ప్రజాపతిర్దేమాత్మానం యజ్ఞానం యజ్ఞప్రాయ కృత్వ. అంటే మనుషుల యొక్క పాపాలకి పరిహారం రావాలి అంటే పాపం లేని రక్తం మాత్రమే మనిషి పాపాలను కడుగుతుంది. మరి ఈ లోక చరిత్రలో ఈ ప్రపంచంలో పాపం లేని రక్తం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంది? అందరిలో కూడా పాపం ఉంది. ఏమంటే పుట్టినటువంటి బిడ్డలో, అప్పుడే పుట్టినటువంటి ఆ రోజుల బేబీల్లో కూడా పాపం ఉంది. ఏం పాపం పాస్టర్ గారు అంటారా? జన్మ పాపం ఉంది. జన్మ పాపం ఉంది. ఆ తర్వాత మనుషులు ఇంకొక పాపం ఏలుబడి చేస్తుంది, దాన్ని కర్మ పాపం అన్నారు. అంటే క్రియలు, చూపులు, చేతలు, నడకలు, దీని ద్వారా ప్రతిరోజు మనం చేసేటువంటి ఆ యొక్క చెడు కార్యాలు అవి కర్మ పాపాలు, జన్మ పాపము. ఈ రెండు పాపాలు ప్రతి ఒక్కరిలో కూడా ఏలుబడి చేస్తున్నాయి. మరి ఈ లోక చరిత్రలో పాపం లేని రక్షకుడు, పాపం లేని పవిత్రుడు, జన్మ కర్మ పాపాలు లేనటువంటి వారు ఎవరున్నారు అని ఆలోచన చేస్తే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైనది. ఆయన కన్ని గర్భాన్ని జన్మించాడు అంటే ఆయనలో జన్మ పాపం లేదు. ఆయనలో జన్మ పాపం లేదు. అందులో బట్టి రక్షకుడు, పాపం నుంచి రక్షించే రక్షకుడు, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసుక్రీస్తు ప్రభు రక్షక నామధేయుడు. ఆయన రక్తం మాత్రం మన ప్రతి పాపం నుంచి మనం ఏం చేయగలుగుతుంది? విమోచించగలుగుతుంది, రక్షించగలుగుతుంది. చాలా వ్యాక్సిన్స్ తెలుసు కదా మనకి. ఏమంటే కరోనాకి వ్యాక్సిన్స్ చెప్పండి త్వరగా. ఏం ఎంచుకున్నారు మీరు? కోవిషీల్డా లేకపోతే కోవాక్సినా? ఇంకా రకరకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. పోలియోకి వ్యాక్సిన్ ఉంది. ఆ తర్వాత మెదడు వాపుకి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. ఆ తర్వాత మలేరియాకి రకరకాల వ్యాక్సిన్లు మనం వేయించుకున్నాం ఆల్రెడీ. మరి లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, ఈస్ దేర్ ఎనీ వ్యాక్సిన్ ఫర్ డెత్? మరణానికి ఏదన్నా వ్యాక్సిన్ ఉందా? రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నానండి నేను. వాళ్ళు తెగ సంబరపడిపోదు, అదేదో నిజం అనుకుంటున్నారు వాళ్ళు. 2045 సంవత్సరానికట ఒక వ్యాక్సిన్ రాబోతుందట. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటేనట మనుషులు చచ్చిపోరంట. నేను చెప్తున్న మాట కాదు. 2045 కల్లా ఆ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారట. అందును బట్టి ఏ ఒక్కరు చనిపోరట. 2045 నుంచి ఒక వ్యాక్సిన్ రాబోతుంది. అది డెత్కి వ్యాక్సిన్. నేను చెప్తున్నా, ఇప్పుడు రాసేసుకోండి. ఈ ప్రపంచంలో డెత్కి వ్యాక్సిన్ లేదు, కానీ రెండవ మరణానికి వ్యాక్సిన్ ఉంది. ఆ రెండవ మరణానికి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ వ్యాక్సిన్ ఫర్ డెత్. రెండవ మరణానికి వ్యాక్సిన్ కనిపెట్టి నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు రక్తము వ్యాక్సిన్. అది ఎప్పుడైతే నీ హృదయంలోకి, నీ యొక్క శరీరంలోకి అది ఎప్పుడైతే వస్తుందో యాంటీబాడీస్గా పనిచేస్తుంది, నీ పాపానంతటా పవిత్రపరుస్తుంది. ఈ రోజున ఏలి ఏలి లామ సబక్తా నేను యేసుక్రీస్తు ప్రభు వారు పలకటంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు తండ్రి అయినటువంటి దేవాదేవుడు కుమారుడి యొక్క చేతిని విడిచిపెట్టాడు. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఆ మాట మీరు చదువుతారు. ఆ తర్వాత మానవునికి దేవునికి మధ్య వివాదం ఉందండి. అందుని బట్టి రండి మన వివాదం తీర్చుకుందాం. లెట్ us సెటిల్ అవర్ మ్యాటర్. మీ యొక్క పాపములు ఎర్రగా ఉంటే అవి ఎలా మార్చుతా అన్నాడు దేవుడు? తెల్లగా మారుస్తానని చెప్పాడు. నీ హృదయం ఒకవేళ కఠినమైన హృదయంగా ఉంటే కనుక రాతి హృదయాన్ని మాంస గుండెగా మారుస్తాను. లెట్ us ఏం చేద్దాం? మన వివాదాన్ని తీర్చుకుందాం. వాస్తవానికి మానవుడికి దేవునికి మధ్య వివాదం ఉందండి. పాపం ద్వారా ఆ వివాదం ఏర్పడింది. పాపం ద్వారా అగాధం ఏర్పడింది. ఆదపితరులైనటువంటి ఆదామవులిద్దరు చేసిన పాపాన్ని బట్టి ఆ వివాదం ఏర్పడితే ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చేతిని ఆ టైంలో విడిచిపెట్టడం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వివాదము ఏమంటే తీసివేయడానికి, తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెయ్యిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక మాట నేను చెప్తున్నాను. ఆదాము కాలం నుండి మానవుడు శాపగ్రాహి ఉన్నాడు. మన శాపం తొలగించాలి కాబట్టి తన కుమారుని చెయ్యి మన వలన ఆయన విడిచిపెట్టాడు. మనల్ని ప్రేమించే ఆ టైంలో కుమారుడి దేవాదేవుడు
తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంకో మాట చెప్తాను, తండ్రి ఏంటంటే దేవుడు మనల్ని కుమారులుగా చేసుకోవడం కొరకు తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని యొక్క చేతిని ఆయన విడిచిపెట్టాడు. తను ఎందరైతే అంగీకరించారో, తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లయ్యేటువంటి అధికారం ప్రభు ఇస్తాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం ఏంటి తెలుసా? గాడ్ హెస్ గివెన్ ఎస్ గ్రేట్ అథారిటీ టు బీ కాల్డ్ హిస్ డాటర్స్ అండ్ హిస్ సన్స్. గొప్ప అధికారం ప్రభు ఇచ్చాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, ఈ రోజున మీరు సీఎం ఆఫీస్కి వెళ్ళండి, సీఎం ఇంటికి వెళ్ళండి, మీ కుమారులుగా, కుమార్తెగా ఉంటానంటే ఒప్పుకుంటాడండి? నేమ్ సేక్ అయితే ఉండు బాబు, నిన్ను కావాలితే కాసేపు ఒక రోజు, నా పదవి ఉన్నంతకాలం, అది ఎంతకాలమైనా నేను కుమారుడని పిలుస్తాను, కానీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ సారీ, నాకు ఆస్తిలో ఒక చిల్లిగా కూడా నీకు ఇవ్వలేను. ఏమండి ఇస్తాడండి? నేమ్ సేక్ అనొచ్చు, పోనీ ఓట్ల కోసం నా కుమారుడని పిలవచ్చేమో, కానీ లేకపోతే ఒక అద్భుతమైన ముద్దు పెట్టచ్చేమో కానీ ఓదార్పు యాత్రలో, కానీ నిజంగా కుమారుడిగా చేర్చుకుంటాడా ఏ ఒక్కరైనా? ఒకవేళ పిలిపించుకున్న సరే ఆస్తిలో భాగాన్ని ఇస్తాడా? ఎవరు కదా. మన ప్రభు అలాంటివాడు కాదు. నేను కుమారునిగా చేసుకుంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, ఆయన రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు. నిజంగా ఆయన రాజ్యంలో గొప్ప ఆధిక్యతను ప్రభు ఇస్తాడు. ఆయనతో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటావో, ఆయన విశ్వాసం ఉంచుతావో, నిజంగా దేవుని కుమారులైనటువంటి అధికారాన్ని ప్రభు ఇస్తాడు. ద ఫాదర్ అబాండెడ్ హిమ్ బికాస్ జీసస్ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ ద పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్స్. కీర్తనకారుడు ఎప్పుడు ఈ ప్రవచనాన్ని గురించి మాట్లాడుతాడు. చూద్దాం ఒకసారి, కీర్తనకారుడు ఈ ప్రవచనం గురించి చెప్తా ఉన్నాడు. కీర్తనలు 22వ కీర్తన 1వ చరణం. కమాన్ చర్చ్, కొద్ది నిమిషాలు మనం ఓపిక సహిద్దాం. చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నువ్వేలా దూరంగా ఉన్నావు. నిమిషం మాత్రం నేను విసర్జించి తిని. నిజంగా మహా ప్రేమ నిజంగా నీపై చూపించండి. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనుషులు నేను విడిచిపెట్టినా, బంధువులు నేను విడిచిపెట్టినా, తోబుట్టులను విడిచిపెట్టినా, ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టినా సరే, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ప్రభువు నేను విడనాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. నిన్ను విడువను, ఎడబాయని దేవుడు వాగ్దానం. కృంగిపోవద్దు. ఒకవేళ బంధువులు నీ మీద పరుషంగా మాట్లాడుతున్నారా, నీ పిల్లలు నీ గురించి ఏమండి వేరే రకంగా మాట్లాడుతారా, కృంగిపోవద్దు. ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నిన్ను విడిచిపెట్టరు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉండగా నేను ఎవరికి భయపడదు. వెన్ గాడ్ ఈస్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నేను భయపడను. ఈరోజు దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నీ తండ్రిగా ఉండేటువంటి దేవుడు. ఈ రోజున చాలామంది పిల్లలు తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారు, వారి వృద్ధాప్యంలో వారిని విడిచిపెడుతున్నారు. కానీ దేవాదేవుడు తల్లి మరిచిన, తండ్రి విడిచిన దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా కాలం క్రితం ఒక తల్లిదండ్రులకి లేక కుమారుడు పుట్టాడండి. యవన కాలంకి వచ్చేటప్పటికి చాలా భయంకరంగా పాడైపోయాడు, సప్త వ్యసనాలకి బానిస అయిపోయాడు. సో తన జీవితంలో అన్ని వ్యసనాలకి బానిస అయిపోతే ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చెప్పారు, అయ్యా నీ జీవితంలో భయంకరమైన రోగాలు, అన్నీ మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయినాయి నువ్వు చేసిన పాపకార్యాలను బట్టి. అతను జీవించినటువంటి వ్యభిచార తలంపులను బట్టి, వ్యభిచార కార్యాలను బట్టి, అతడు త్రాగినటువంటి ఆ యొక్క మద్యపానాన్ని బట్టి, డ్రగ్స్ని బట్టి శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్స్ పాడైపోయినప్పుడు వాస్తవానికి బాగుపడతాడు. యవ్వన కాలంలోకి వచ్చాడు కదా, మంచి పెళ్లి చేస్తే బాగుపడతాడు ఉద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కూడా నరకం చూపించాడు. ప్రతిరోజు తాగేసి వస్తాడు, తల్లిని కొడతాడు, భార్యని కొడతాడు. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన రోగం ఎప్పుడైతే వచ్చిందో భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా తల్లికి తప్పట్లా, అన్నీ చేస్తూ ఉంది. దగ్గరికి వెళ్తుంటే దుర్వాసన కొడతా ఉన్నాడు. నిజంగా కదలలేకపోతే రోగిష్ఠుడుగా మారిపోయాడు. ఆ సందర్భంలో ఒక రోజు తల్లి చేస్తూ ఉంది. నిజంగా ఆ కుమారుడికి నేను అసహించుకోవట్లేదు అనే ఉద్దేశాన్ని తెలపడం కొరకు వస్తున్నప్పుడు బాగానే ముక్కు మూసుకోకుండా చేస్తుంది. కానీ ఒక రోజుకి చాలా భయంకరమైన దుర్వాసన వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. ఒకరోజు చేస్తుంది, రెండు రోజులు చేస్తుంది, వృద్ధాప్యలోకి వచ్చేసింది, అన్నీ చేయలేకపోతుంది పనులు. ఒక సందర్భంలో వచ్చి బర్స్ట్ అయిపోయిందండి ఆ తల్లి. మరి ఏం బతుకురనేది, పుట్టావు కానీ ఎప్పుడు కూడా సంతోషం లేదు, యవ్వన కాలంలోకి ప్రవేశపెట్టావు, రోజు ఏడుస్తూనే ఉన్నాను నిన్ను బట్టి, రోజు దుఃఖపడతా ఉన్నాను, మమ్మల్ని ఏనాడు సుఖపరచలేదయ్యా, ఏనాడు సుఖపెట్టలేదు, ఎందుకురా బతుకు, జీవించావు అలా జీవించద్దురా, అలా బ్రతకద్దురా అంటే అలా బతికావు. ఈరోజు ఆ పాడు రోగాన్ని తెచ్చుకున్నావు, శరీరంలోని రక్తం పాడైపోయింది, దగ్గరికి వస్తే దుర్వాసన వస్తున్నారా, ముక్కు మూసుకోవాలనిపిస్తుంది, ఫీల్ అవుతామని ముక్కు మూసుకోవట్లేదు. కానీ ఆ రోజు ఎప్పుడైతే తనకున్న ఎమోషన్ అంతా కూడా బయట పెట్టేటప్పటికి ఆ వ్యక్తికి కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కన్నీళ్ళు కార్చలా, నా తల్లి కూడా నన్ను విడిచిపెట్టేస్తుంది,
నా తల్లి కూడా నన్ను విడిచిపెట్టేస్తుంది, నా తల్లి కూడా నన్ను అసహించుకుంది అనేటువంటి తన జీవితంలో తన మీద తనకి అసహ్యం ఆ రోజు కలిగింది. అనుకున్నాడు, ఇంక నేను బతకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఎవరికి ఉపయోగం అని చెప్పి ఆ రోజున ఎంతగానో బాధపడుతూ చచ్చిపోవాలని ఆలోచన చేస్తుంటాడు. ఆ వ్యక్తి శ్మశానానికి దేక్కుంటా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అక్కడే ఒక రాయి చూసుకుని ఆ రాయికి నా తల కొట్టి చచ్చిపోతాను ఉద్దేశంతో శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ తన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నాడు, తన జీవితాన్ని ఒకసారి రివైజ్ చేస్తున్నాడు. యవ్వన కాలంలోకి రాగానే తన శరీరాన్ని ఎలా పాడు చేసుకున్నాడు, భయంకర వాయు వరసలు లేనిటువంటి జీవితాలు జీవించి నా జీవితాన్ని పతనం చేసుకున్నాను. ఈ రోజున యవ్వన కాలం నేను చచ్చిపోవాల్సి వస్తుంది. నాకు ఈరోజు నాకు క్షమాపణ కావాలి, నాకు శాంతి కావాలి. చనిపోతున్న టైంలో అన్న శాంతిగా బ్రతకాలి. చనిపోయిన తర్వాత జీవితం ఉందంటారే, ఆ జీవితాన్ని నేను పొందుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలా అని అప్పుడప్పుడు విన్నాడు. సండే స్కూల్లో పాపం చేసినటువంటి వాడు నరకానికి పోతాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి విషయాలు విన్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడే, కానీ హృదయాన్ని కఠినం చేసుకుని భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. 7 వ్యసనాలకు బానిసైపోయాడు ఆ వ్యక్తి. ఆ రోజున ప్రభువుని వేడుకుంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, అయ్యా ఒక్క ఆఖరి అవకాశాన్ని ఇవ్వండి, నేను బతికేటువంటి నైతిక హక్కు నాకు లేదు. నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన భయంకరమైన బ్రతుకుని బట్టి నాకు బతికేటువంటి నైతిక హక్కు లేదు, కానీ ప్రభువా నీ రాజ్యంలో ఉండేటువంటి కృపను నాకు ఇవ్వండి అయ్యా. అలనాడు 2వ దొంగ యేసుని రాజ్యానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని అడిగాడు కదా, ప్రభువా అటువంటి కృప నాకు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ రోజు రాత్రి దేవుని స్వరాన్ని వింటున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. దేవాదేవుడు ఆ రోజు తనతో యవనస్తుతో మాట్లాడుతున్నాడు, రోగిష్ఠంటే యవనస్తుతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ తల్లిని ద్వేషించినా, నీ తల్లిని విడిచినా నేను విడువనయ్యా, నువ్వు నా సొత్తు, విలువ పెట్టి నేను కొనుక్కున్నాను. సో ఆ టైంలో నాకు సాక్షిగా బ్రతికయ్యా అని చెప్పి నేను స్వస్థపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే తన యొక్క గాయాల హస్తాలతో ఎప్పుడైతే తన తాకాడో గొప్ప స్వస్థను పొందుకున్నాడట. ఆనాడు కుష్ఠరోగి అయినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏర్దాను నదిలో 7 సార్లు మునుగన్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో, నయమాను ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో అతనికి హీలింగ్ వచ్చింది. హీలింగ్ వచ్చి తల్లిని దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఆరోగ్యకరంగా వెళ్ళాడు, శక్తివంతంగా వెళ్ళి, నువ్వన్నా విడిచిపెట్టావమ్మా, నా ప్రభువు నా రక్షకుడు యేసు ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, ఈరోజు ఎవరు నేను విడిచిపెట్టా, ఒకవేళ నీ భర్త కూడా నిన్ను విడిచిపెట్టాడా, నీ భార్యను విడిచిపెట్టాడా, లేదా నీ భర్త నీకంటే ముందుగా చనిపోయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా, ప్రభు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీ కుమారులను విడిచిపెట్టారా, నీ కుమార్తెలను విడిచిపెట్టారా, ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాను, తల్లి మార్చినా నేను నిన్ను మరువనని ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఏలి ఏలి లామ సబక్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి ఎడబాటును ఒక్క క్షణం కూడా భరించలేకపోయాడు. అందరూ బట్టే ఏలి ఏలి లామ సబక్త, నా దేవా నన్ను ఎందుకు చేయబడినాడితివి. చాలామంది యేసు ప్రభువుని విడిచిపెట్టారు, తన అన్నదమ్ములు విడిచిపెట్టారు, అయినా సరే బాధపడలేదు. కానీ తన తండ్రి విడిచిపెట్టగానే బాధ తట్టుకోలేకపోయాడు. ఆయన బాధ తట్టుకోలేకపోయాడు. నిజంగా తండ్రి నిజంగా సర్వలోక కళ్యాణం కొరకు కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, ఈరోజు నా దేవుడు నేను విడిచిపెడుతున్నాడంటే నేను పరీక్షించడానికి. విడిచిపెట్టినా సరే గొప్ప వాత్సల్యంతో ఆయన ఏం చేస్తాడు, నేను హత్తుకుంటాడు. ఆ తర్వాత ప్రభువుని హత్తుకున్నాడు తండ్రి. దేవుడు కూడా నేను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు కదా, ఆయన 2 అంతల దీవెనతో నేను నింపగలిగినటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.